హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చిన్న ముగ్గు వేసుకుంటూ అమ్మ కూతుర్ల బంధం గురించి ఒక చిన్న కథ చెప్పుకుందామా అండి? ఎందుకంటే ఇల్లు మారినా ప్రేమ మారదు కదా అండి. పెళ్ళికి ముందు కూతురు అమ్మ నీడలోనే ఉంటుందండి. ప్రతిరోజు ఉదయం నిద్ర లేపేది అమ్మే. ఈరోజు ఏం వండను అని ప్రతిరోజు కూతుర్ని అడిగే చేస్తుందండి. ఇవాళ కొంచెం సేపు కూర్చుందామని గంటలు గంటలు మాట్లాడుకుంటారు. పెళ్ళయింది. కూతురికి కొత్త ఇల్లు, కొత్త బాధ్యతలు, కొత్త పేరు వచ్చింది. ఫోన్ చేస్తే అమ్మ బిజీగా ఉన్నా నేను తర్వాత మాట్లాడతా అంటుంది. అమ్మ సరే తల్లి అని ఫోన్ పెట్టేస్తుంది. కానీ పండగలకు కూతురు వచ్చినప్పుడు అమ్మకి ఆ రోజు పెద్ద పండగేనండి. తనకిష్టమైనవన్నీ చేసి పెడుతుంది. కూతురికి ఒంట్లో బాగాలేనప్పుడు ఎంత దూరంలో ఉన్నా పరుగున వచ్చేది అమ్మే. ఏం కావాలి తల్లి అని దగ్గరుండి అన్నీ చూసుకుంటుందండి. కూతురికి బిడ్డ పుట్టినప్పుడు అమ్మ మళ్ళీ అమ్మ అవుతుంది. నిద్రపో తల్లి, నేను బిడ్డను చూసుకుంటా అంటుంది. పెళ్ళయ్యాక కూతుర్లు మారిపోతారు అని అంటారండి. కానీ నిజం ఏంటంటే కూతురు పెద్దదైనా అమ్మ దగ్గర ఎప్పుడు చిన్నపిల్లగానే ఉంటుందండి. అమ్మకి వయసు పెరిగే కొద్దీ కూతురే రెండో అమ్మ అవుతుంది. అమ్మ తిన్నావా, జాగ్రత్త అని అడిగేది కూతురే. పెళ్ళి అనేది ఇంటిని మారుస్తుంది, మనసును కాదండి. అమ్మ కూతురు మధ్య ఉన్న బంధానికి దూరం, సమయం ఏమీ అడ్డు రావండి. అంతే కదా? నిజమే కదా అండి? ఎందుకంటే కూతురు అంటే అమ్మకి రెండో జీవితం అండి. మీలో ఎంతమంది అమ్మకి ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడతారో మీ లైక్స్ ద్వారా చెప్పేయచ్చు కదండి. అలాగే స్టోరీ మరియు ముగ్గు నచ్చాయా అండి? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.